మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 14 శ్లోకము 12ను పరిశీలిద్దాం. గుణత్రయ విభాగ యోగంలో శ్రీకృష్ణుడు 3 గుణాలైన సత్వ, రజో, తమో గుణాల గురించి వివరిస్తున్నాడు. రజోగుణం పెరిగినప్పుడు మనిషిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో అర్జునుడికి స్పష్టంగా చెబుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. లోభః ప్రవృత్తిరారంభః కర్మణామ శమః స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, అర్జున, ఒక వ్యక్తిలో రజోగుణం అధికమైనప్పుడు అతనిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. అవి అత్యాశ లేదా లోభం, ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమవ్వాలనే తీవ్రమైన తపన, పేరు ప్రతిష్టల కోసం పెద్ద పెద్ద కార్యాలు ప్రారంభించడం, మనస్సులో అశాంతి మరియు తీరని కోరికలు. రజోగుణం మనిషిని నిరంతరం కర్మల వైపు ప్రేరేపిస్తూ కట్టిపడేస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏవి చెబుతుందంటే, రజోగుణం యొక్క స్వభావం అశాంతి మరియు అసంతృప్తి. ఈ గుణం ప్రభావంలో ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఏదో సాధించాలని, ఏదో పొందాలని ఆరాటపడుతూ ఉంటాడు. ఒకటి సాధించిన వెంటనే మరొక దానిపైకి మనస్సు మళ్లుతుంది. వారికి విశ్రాంతి అనేది ఉండదు. ఈ నిరంతర పరుగు జీవితం లోని సహజమైన ప్రశాంతతను దూరం చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనలో అత్యాశ, అశాంతి లేదా అంతులేని కోరికలు కలుగుతున్నప్పుడు అది రజోగుణం యొక్క ప్రభావమని మనం గుర్తించాలి. దీనిని గమనించి మన శక్తిని కేవలం స్వార్థపూరితమైన కోరికల కోసం కాకుండా మన కర్తవ్యాన్ని నిస్వార్థంగా నిర్వర్తించడానికి ఉపయోగించాలి. చేసే పనిమీద శ్రద్ధ పెట్టి ఫలితంపై ఆసక్తిని తగ్గించుకోవడం ద్వారా ఈ గుణాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.